హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్విక హోస్నిక. హంపి మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మార్నింగ్ అయితే మేము బాదామికి స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలో మాకు చాలా విండ్ మిల్స్ కనపడ్డాయి. హంపిలో స్టోన్ ఆర్ట్ చాలా ఫేమస్. మేము ఒక చిన్న గౌరమ్మ సెట్ అండ్ స్టోన్ చారెట్ కూడా తీసుకున్నాం. హంపి టు బాదామి వెళ్ళే రోడ్ అయితే చాలా బాగుంది. బెంగళూరు నుంచి హంపి, బాదామి, బీజాపూర్కి చాలా కేఎస్టీడీసీ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. మనకి హైదరాబాద్ నుంచి అన్ని డైరెక్ట్ ప్యాకేజెస్ అయితే అవైలబుల్గా లేవు. బెంగళూరులో ఉన్నప్పుడు మేము కేఎస్టీడీసీ ప్యాకేజ్ బుక్ చేసుకొని ఈ ప్లేసెస్ అన్నీ ఒకసారి చూసాము. ఇప్పుడు ఇది సెకండ్ టైం వెళ్ళడం. హైదరాబాద్ టు హంపి వెళ్ళే దారిలో మంత్రాలయం కూడా కవర్ చేసుకోవచ్చు. ఈవినింగ్కి హంపిలో తుంగభద్ర డ్యామ్ సన్సెట్ వ్యూ చూసి నెక్స్ట్ డే హంపిలో ఉన్న ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. హంపిలో ప్లేసెస్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము బాదామికి అయితే స్టార్ట్ అయ్యాం. బాదామిలో స్పెషల్ ఏంటంటే కేవ్స్ అండ్ భూత్నాథ్ టెంపుల్. బాదామికి దగ్గరలోనే ఐహోళే, పట్టడకల్, మహాకూట ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవి ఈవినింగ్ లోపు కవర్ చేసుకోవచ్చు. హంపి టు బాదామి వెళ్ళే దారిలో హోటల్స్ అయితే తక్కువగానే ఉన్నాయి. బాదామి పక్కనే భూతనాథ్ టెంపుల్ కూడా ఉంది. భూతనాథ్ టెంపుల్లో చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగినాయి. బాదామిలో కూడా స్టేస్ చాలానే ఉన్నాయి. కానీ మేం స్టే చేయలేదు, ఎందుకంటే బాదామి కవర్ చేసుకొని ఆ రోజు నైట్కి బీజాపూర్ వెళ్ళిపోయాం. బాదామి కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. బాదామి వచ్చిన తర్వాత కేవ్స్ దగ్గరికి వెళ్ళాలంటే బస్సెస్ అండ్ ఆటోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ కేవ్స్ దగ్గర చాలామంది ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. సమ్మర్ టైంలో ఇక్కడ చాలా హాట్గా ఉంటుంది. బాదామి కేవ్స్ దగ్గర కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అయితే ఇక్కడ మంకీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బాదామి కేవ్స్లోకి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఐహోళే ఉందని చెప్పాను కదా, అదే చాళుక్యాస్ ఫస్ట్ క్యాపిటల్. ఈ కొండ బాదం కలర్లో ఉంటుంది కాబట్టి బాదామి అని పిలుస్తారంట. బాదామి వచ్చి చాళుక్యాస్ థర్డ్ క్యాపిటల్. బాదామి కేవ్స్లో మొత్తం 240 స్టెప్స్ ఉన్నాయి. ఎంట్రీ టికెట్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళాం. ఎవరైనా ఫుడ్ కానీ బ్యాగ్స్ కానీ తెచ్చుకుంటే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే మేము ఫస్ట్ కేవ్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ కేవ్లో లార్డ్ శివ ఉంటాడు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో లోపలికి వెళ్ళాను, కానీ లోపల చాలా డార్క్గా ఉంది. ఇక్కడైతే ఒక శివలింగం ఉంది, కానీ పూజలు ఏం జరగట్లేదు. అలా లోపల చూసుకొని బయటకు వచ్చేసాం. ఇక్కడైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే చాలా బ్యాడ్స్ ఉన్నాయి. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది అండ్ యూనిక్గా కూడా ఉంది. ఇక్కడ రూఫ్కి కూడా చాలా డిజైన్స్ చెక్కారు. రూఫ్కి చూసారా ఆ బొమ్మలు ఎంత బాగా చెక్కారో. ఇక్కడ ఒక్కొక్క రూఫ్కి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. ఇక్కడ మీకు అర్ధనారీశ్వర స్వామి స్టాట్యూ అయితే కనపడుతుంది.
అర్ధనారీశ్వరుడు అంటే ఒక సైడ్ శివ, ఇంకొక సైడ్ పార్వతి ఉంటారు. అదిగో చూడండి, పిల్లర్స్ మీద డిజైన్ ఎంత బాగుందో. ఇప్పుడు మనకి కనిపిస్తుంది ద్వారపాలక స్టాట్యూ, కనిపిస్తుంది నటరాజస్వామి స్టాట్యూ. నటరాజస్వామికి ఒక సైడ్ 9 హ్యాండ్స్, ఇంకో సైడ్ 9 హ్యాండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టెప్స్ మీదక సెకండ్ కేవ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మంకీస్ ఇటు నుంచి అటు జంప్ చేస్తానే ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద రాక్స్ పిల్లర్లా అయితే ఫామ్ అయిపోయినాయి. నేను హోస్ని స్టెప్స్ ఎక్కలేకపోయాం తెలుసా. ఇక్కడ నుంచి భూత్నాథ్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఒక లేక్ ఉంది, ఆ లేక్ పేరు అగస్య లేక్. ఇంత పెద్ద రాక్స్ మీదకైనా మంకీస్ అటు నుంచి ఇటు జంప్ చేస్తున్నాయి. అలా స్టెప్స్ ఎక్కుతూ కేవ్ 2 దగ్గరికి అయితే వచ్చేసాం. కేవ్ 2 మొత్తం లార్డ్ విష్ణుకి సంబంధించిన స్టాట్యూస్ అయితే ఉంటాయి. మేము వెళ్ళింది సీజన్ టైంలో కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. ఈ కేవ్ని కట్టడానికి 12 years టైం పట్టిందంట. సెకండ్ కేవ్ దగ్గర నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఈ వ్యూ చూసుకొని మేమైతే కేవ్ లోపలికి వెళ్ళాం. ఇప్పటికే ఇవి చాలా డ్యామేజ్ అవ్వడం వల్ల స్టాట్యూస్ దగ్గర ఫెన్సింగ్ అయితే పెట్టేశారు. మేము వెళ్ళినప్పుడు ఆర్కియాలజీ వాళ్ళు ఏదో రెనోవేషన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న స్టాట్యూ వచ్చేసి వామన అవతారం. విష్ణుమూర్తి బలి చక్రవర్తిని 3 అడుగులు కావాలని కోరాడంట. 1 అడుగు ఆకాశం మీద, ఇంకొక అడుగు భూమి మీద, ఇంకొక అడుగు తన శిరస్సు మీద పెట్టమని బలి చక్రవర్తి చెప్పాడంట. ఒక సన్నివేశాన్ని స్టాట్యూ రూపంలో చెక్కడం చాలా గ్రేట్. విష్ణుమూర్తి అనంత శేష వాహనం మీద కూర్చొనున్న స్టాట్యూ అది. నేను అలా చూస్తూ ఉండిపోయాను. ఇక్కడ లోపల ఏ స్టాట్యూ అయితే లేదు. ఇప్పుడు లాస్ట్ కేవ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ దూరంగా ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే భూత్నాథ్ టెంపుల్. బాదామి నుంచి కిందకి దిగిన తర్వాత చుట్టూ నడుచుకుంటూ అక్కడికైతే వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకొక రోడ్ ఉంది, ఆ రోడ్లో కూడా వెళ్ళొచ్చు. అలా 4 కేవ్స్ చూసిన తర్వాత వ్యూ బాగుందని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఫోర్త్ కేవ్ మొత్తం బుద్ధకి సంబంధించిన స్టాట్యూస్ అయితే ఉన్నాయి. కొంచెం క్లియర్గా చూస్తే లోపల మీకు బుద్ధ స్టాట్యూస్ కనపడతాయి. చూశారు కదా బాదామి కేవ్స్ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.